హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్నది కోరుట్ల చారికళ షెడ్లోని విగ్రహాలు ఫ్రెండ్స్. ఇక్కడైతే 100% కలరింగ్ తోటి అయితే బాగా ట్రెండింగ్ గణపతి, అలాగే కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. మనం అయితే ఈ వీడియోలో అయితే అన్నీ అయితే చూసేద్దాం. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లేట్ చేయకుండా విగ్రహాలను అయితే చూసేద్దాం. ఈ షెడ్లో అయితే స్పెషల్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే ఈ విగ్రహాన్ని ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే బలరాముని అయితే వీళ్ళైతే గిఫ్ట్ అయితే ప్రజెంటేషన్ చేస్తారంట ఫ్రెండ్స్. అలాగే ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. రాముడి అవతారంలో అయితే వినాయకుడిని ఇచ్చి అటు ఇటు ఇటేపేమో లక్ష్మణ్ని, ఇటు సీతాదేవిని, హనుమంతుని అయితే ఒక యూనిక్ డిజైన్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా అదైతే స్పెషల్ గణపతి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మేకింగ్ అయితే ఇంకొక 50% అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే 2 సింహాల మధ్యలో అయితే వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. పైన అయితే దుర్గామాతని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. బొట్టు అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్లపల్లి పోయే దారిలో రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చింతామణి మోడల్ ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే రాముడి అవతారంలో ఉన్న వినాయకుడు. సింపుల్గా అయితే వినాయకుడిని ఒక్కనే అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. 100% కలరింగ్తో అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. పంచవర్క్ అయితే పంచకైతే బ్లాక్ కోటింగ్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడైతే 2 నందీశ్వరుల మధ్యలో అయితే వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చుంటూ పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. బొమ్మ అయితే చాలా అంటే చాలా విగ్రహం చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే ఒక సింహం, 2 పులుల మధ్యలో అయితే ఒక సింహాన్ని అయితే ఉంచారు. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ అయిన బ్యాక్గ్రౌండ్ అయినా. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది. అటు ఇటు అయితే సింహాలను ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కలర్లు అయితే చూడండి, పైన ఛత్రపతి శివాజీ మహారాజుని అయితే ఇచ్చారు. అటు ఇటు గుర్రాలను అయితే ఇచ్చారు. పైన బ్యాక్గ్రౌండ్కి అయితే కింద అయితే అటు ఇటు పులులను అయితే ఇచ్చారు. వినాయకుడి పక్కన రియల్ పంచ అయితే కట్టారు ఫ్రెండ్స్. వీళ్ళైతే రియల్ పంచ, రియల్ సాల్వా. అలాగే ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు. జ్యువెలరీ వర్క్ అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఫుల్ ఫినిషింగ్తో అయితే వీళ్ళైతే 100% అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, విగ్రహం దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే శివుడు పార్వతి అయితే అటు ఇటు ఇచ్చారు. శివుడు పార్వతి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే నాట్యం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. పంచ కలర్ అయినా, వినాయకుడి స్టైల్ అయినా, అలాగే వినాయకుడి చేతి ఇక్కడైతే శివుడు అయితే నాట్యం అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటు పార్వతీదేవి కూడా నాట్యం అయితే చేస్తుంది ఫ్రెండ్స్. పైన అయితే శివుడి లింగం అయితే ఇచ్చారు. అదైతే శూలం అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే వినాయకుడు పంచ కలర్ అయినా, అలాగే చాలా అంటే చాలా అద్భుతం అవుతుంది. ప్రతి విగ్రహానికి వీళ్ళైతే గ్రాస్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. కింద అయితే ఏనుగుల్ని ఇచ్చి పైన వినాయకుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కూర్చోబెట్టారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కింద వినాయకుళ్ళు అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ప్లస్ కింద గడ్డి అయితే ఇచ్చారు మనకైతే. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం చేతిలో అయితే శూలంని అయితే ఇచ్చారు. దీనికి కూడా చాలా యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. ఏనుగులు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా 100% ఫినిషింగ్తో అయితే విగ్రహం అయితే బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. శూలం అయితే ఇచ్చారు చేతిలో అయితే. బ్యాక్గ్రౌండ్కి అయితే అటు ఇటు గుర్రాలను అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే 8 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే వినాయకుడు అయితే రియల్ పంచ అయితే కట్టారు. షాల్వా అయితే వేస్తారంట ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. దానికి కూడా గ్రీన్ కలర్తో అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు అయితే సింపుల్గా సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. చేతిలో అయితే ఈ విగ్రహానికి కూడా శూలంని అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఈ విగ్రహం అయితే వినాయకుడు శివలింగానికి అయితే పుష్పాభిషేకం అయితే చేస్తుండు. బ్యాక్గ్రౌండ్ సీనరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పాముని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పాముకి ఒక గ్రీన్ కలర్ వేశారు. కింద గ్రాస్ అయితే అన్ని విగ్రహాలకి గ్రాస్ అయితే వీళ్ళు ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చి వాటికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చెట్టు అయితే రియల్గా చెట్టు ఉందా అన్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలకి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గరుడ మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని సింపుల్గా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, కిరీటం అయినా, జ్యువెలరీ వర్క్ అయినా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. సిల్వర్, గోల్డ్ తోటి ఈగేలు అయితే గ్రద్ద అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గరుడ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు కింద. అలాగే పక్కనైతే ఇక్కడ విగ్రహాలు అయితే
చూడండి ఫ్రెండ్స్, శివుడి శూలం మీద అయితే వినాయకుడు అయితే ఉయ్యాలైతే ఊగుతున్నాడు. ఒక యూనిక్ డిజైన్ తోటి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. శివుడి మెల్లో అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే పామునైతే చేసి దానికైతే బ్రౌన్ కలర్ వేశారు. బ్యాక్గ్రౌండ్ సీనరీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి విగ్రహాలు. అలాగే ఇక్కడైతే బలరాముడు అలాగే వినాయకుడి చేతిలో శూలం అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. పైన శేషనాగుని అయితే ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లూ కలర్తో అయితే మంచిగా గోల్డ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్ అయితే వేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూసారా ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. శివుడు, పార్వతి, వినాయకుడు కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. అలాగే శివుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే బాగా ట్రెండింగ్ గణపతి ఇదే ఫ్రెండ్స్ హైలైట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 10 feet అయితే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫినిషింగ్ అయినా, కలర్ అయినా, అలాగే ఇక్కడ భుజం మీద అయితే వినాయకుడికి అయితే ఒక యూనిక్ కలర్ అయితే డిజైన్ అయితే వేశారు. ముష్కుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే నిల్చోబెట్టారు. అది కూడా ఒక యూనిక్ స్టైల్లో అయితే కలర్లు అయితే వేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కుదిరితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాగా ట్రెండింగ్ గణపతి చారికళ ఆర్ట్స్లో 10 feet బాగా ట్రెండింగ్ గణపతి ఫ్రెండ్స్. ఫుల్ కలరింగ్, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు కలర్లు అయితే. కింద గ్రాస్ కూడా ఇచ్చారు ఈ విగ్రహానికి కూడా. బొజ్జ గణపయ్య 10 feet ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా, మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎవరు మిస్ అయితే కామాకండి ఫ్రెండ్స్. వీడియోని అయితే బాగా ట్రెండింగ్ గణపతి చారికళ ఆర్ట్స్ కోరుట్ల. ఈ షెడ్ కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే మనకైతే బోర్డు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దీని పక్కన అయితే టీఎస్కే కళా ఆర్ట్ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యానర్ మీద నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళకైతే ఫోన్ చేసి బుక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.